ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:41 సచివాలయ మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల్లో 6,371 ఎస్జిటి, 132 పిఈటి, 7,725 స్కూల్ అసిస్టెంట్, 1,781 టీజీటీ, 286 పీజీటీ, 52 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. మెగా డిఎస్సి తర్వాత చంద్రబాబు రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై చేశారు. ఇక మూడో సంతకాన్ని సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు దస్త్రంపై చేశారు. నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించిన ఫైల్పై, ఐదో సంతకాన్ని నైపుణ్య గణన దస్త్రంపై చంద్రబాబు చేశారు. చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.